బెంచ్. ఫర్ సపోజ్ ఒక బెంచ్ ఉంది. ఇరువైపులా ఇద్దరు మనుషులు కూర్చున్నారు, ఒక లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్. ఒకవేళ ఇద్దరు దగ్గరగా కూర్చున్నారు అనుకోండి, వాటి మధ్యలో ఇంకొకరు ఎవరైనా వచ్చి వాళ్ళ ఇద్దరిని విడదీయాలి అనుకున్నారు అనుకోండి, అది సాధ్యమైతే కాదు, ఎందుకంటే దగ్గరగా ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తులు, ఫర్ సపోజ్ ఆ ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి ఇరకనికి ఛాన్స్ ఉంటుంది. సో ఇరకనికి ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఆ ఇద్దరి మధ్యలో డిస్టర్బ్ అయ్యి ఇద్దరు వచ్చిన అతను ఈ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా కలిసి ఉండగలుగుతారు. సో అలానే ఇక్కడ అదే పాయింట్ నేను క్లియర్, అదే పాయింట్ ని వేరేలా అదే పాయింట్ ని రాశాను. సో ఎవరైనా ఇఫ్ సమ్ వన్స్ ట్రైస్ టు వాక్ ఇన్ బిట్వీన్ దెమ్ లైక్ క్రాసింగ్ ఓవర్ డ్యూరింగ్ ద మియోసిస్, అంటే మధ్యలో కలవాలి అనుకునే ప్రాసెస్ ని మనం క్రాసింగ్ ఓవర్ అనుకుంటే, దేర్ ఈస్ అ లెస్ స్పేస్ టు బ్రేక్ ఆర్ రికాంబినేట్ దెమ్. అంటే వాళ్ళని బ్రేక్ చేయాలి అనుకున్న, బ్రేక్ చేయడం అంటే రీకాంబినేషన్ అర్థం. సో రీకాంబినేషన్ కానీ బ్రేక్ చేయడం కానీ తక్కువ చదువుతారు, ఎందుకు వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు. సో క్రాసింగ్ ఓవర్ అనేది చాలా తక్కువగా చదువుతుంది. సో యూ విల్ గెట్ ఫ్యూవర్ రికాంబినెన్స్. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇద్దరి మధ్యలో స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చి కూర్చునే వాళ్ళ సంఖ్య, వచ్చి కూర్చునే వాళ్ళ బెంచ్ మీద కూర్చునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో దానికి అర్థం యూ గెట్ అ ఫ్యూవర్ రికాంబినెన్స్ అని అర్థం. సో అందుకే మీకు 1.3% చూపించింది ఎన్లో, దేని మధ్యలో చూపించింది, వైట్ అండ్ ఎల్లో జీన్స్. అంటే వైట్ ని ఎల్లోని వైట్ కి ఎల్లోకి మధ్యలో చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది, వేరే వాళ్ళు వచ్చి దీని మీద కూర్చోలేరు కాబట్టి, అందుకే వైట్ ఎల్లో వచ్చేసి 1.3% రికాంబినెన్స్ చూపిస్తుంది అర్థం. సో ఈ 1.3 రికాంబినెన్స్ ని ఇంకొంచెం క్లియర్ గా చూద్దాం. ఓకే, జస్ట్ వీ మేక్ ఎన్ స్మాల్ క్రాస్, దెన్ వీ విల్ లుక్ ఎట్ వాట్ ఈస్ 1.3 రికాంబినెన్స్. ఇప్పటి వరకు మీకు ఒక విషయం అర్థమైండొచ్చు. సో ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ మధ్యలో ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు దగ్గరగా ఉంటే వేరే వారు రానికి ఛాన్సెస్ లేవు. సో ఆ బెంచ్ ఏంటి, అది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. ఫర్ సపోజ్ మోర్గన్ క్రాస్ ఉన్నారు. మోర్గన్ క్రాస్ అంటే ఫర్ సపోజ్ పేరెంటల్ క్రాసెస్ చూడండి. ఫీమేల్ ఇది మేల్, ఫీమేల్ లో ఎల్లో బాడీ వైట్, మేల్ వచ్చేసి బ్రౌన్ బాడీ రెడ్, ఇవి జీన్స్. సో వీటిని క్రాస్ చేస్తే మీకు F1 లో ఇలా వచ్చింది. ఇక్కడ అన్ని డామినెంట్ క్యారెక్టర్స్. తర్వాత F1 ని టెస్ట్ క్రాస్ చేద్దాం రెసిసివ్ పేరెంట్ తోటి. సార్ ఫర్ సపోజ్ మీకు 1000 మంది పిల్లలు పుట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ 1000 మంది పిల్లల్లో ఇక్కడ చూడండి, 1000 మంది పిల్లల్లో మనకి ఏం జరిగిందంటే వారు చెప్తున్నారు, ఇలా 1000 మంది పుడితే అందులో 98% ఎల్లో బాడీ వైట్ ఐస్, వీళ్ళు కొంతమంది బ్రౌన్ అండ్ రెడ్ ఐస్, అంటే 98% వచ్చేసి